టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగలం పాదయాత్ర నేటి నుంచి పునః ప్రారంభం కానుంది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో ఈ ఉదయం యాత్రను ప్రారంభించనున్నారు. మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో లోకేష్ సెప్టెంబర్ 9న తన పాదయాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తండ్రి జైల్లో ఉండడంతో పార్టీ సీనియర్ నేతలతో సమన్వయం, ఢిల్లీలో, అమరావతిలో న్యాయవాదులతో సంప్రదింపుల్లో పాల్పంచుకున్నారు. చంద్రబాబుకు హైకోర్టు ఇటీవల రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో పాదయాత్రను నేటి నుంచి మళ్లీ మొదలు పెడుతున్నారు. తొలి రోజు పాదయాత్రలో భాగంగా ఉదయం 11:20 తాటిపాక సెంటర్లో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:35 పి గన్నవరం నియోజకవర్గంలోని ప్రవేశిస్తారు. నగరంలోని గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 2 గంటలకు మామిడి కుదురులో స్థానికులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2:45 పాసర్లపూడిలో భోజన విరామం. సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర అమలాపురం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తోంది. అక్కడ బోడస కుర్రులో మత్స్యకారులతో, పేరూరులో రజక సామాజిక వర్గీయులతో లోకేష్ భేటీ అవుతారు. రాత్రికి పేరూరులో బస చేస్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఇది వారిలో కసిరేపింది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర పునః ప్రారంభంతో సమరోత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. బాబు జైలు పాలైన తర్వాత టీడీపీ జనసేన పొత్తును జనసేన అని పవన్ కళ్యాణ్ ప్రకటించడం, 2 పార్టీల నాయకత్వాలు సమన్వయంతో ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాత్కాలిక విరామం తర్వాత పాదయాత్రను ఈ నెల 24న తిరిగి మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే 27న ముహూర్తం బాగుందని ఆ రోజుకు మార్చారు. కాగా తాటిపాక సెంటర్లో జరిగే మొదటి బహిరంగ సభను విజయవంతం చేయడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. 20,000 మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్కరించి తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డి అనే నియంత సర్కార్కు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులకు దిక్కులేదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తితో పనిచేస్తున్న మహానుభావులు ప్రజలకు ట్విట్టర్ వేదికగా లోకేష్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిలదీస్తే నిర్బంధం, సర్కార్ అవినీతి, అరాచకాలను ప్రశ్నిస్తే ప్రాణాలు తీసిన జగన్ ఆటవిక పాలనను అంతమొందించేందుకు ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జగన్ నేర, క్రూర పాలనకు బలైన వారందరికీ కన్నీటి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల దందాలు, కబ్జాలు బాధితులంతా ఏకమై ఎదురించాలని లోకేష్ మరో ప్రకటనలో పిలుపునిచ్చారు. అప్పుడే వైసీపీ సైకోలు తోక ముడుస్తాయన్నారు. వైసీపీ నేతల భూదాహం యువ వైద్యుణ్ణి బలి తీసుకుందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తమ్ముడు కళ్యాణ్ భూదందాలు, దౌర్జన్యాలు భరించలేక కాకినాడకు చెందిన యువ వైద్యుడు నున్నా శ్రీకిరణ్ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలకు సంబంధించిన వైఏపీ నీడ్స్ జగన్ ప్రచార పుస్తకాన్ని ప్రతి కుటుంబం తీసుకోవాల్సిందే. బుక్లెట్ వద్దంటే పథకాలు కట్. మీకు బుక్లెట్ అందినట్లు మీ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఇది ఇతమిత్తంగా వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కుటుంబాలపై తెస్తున్న ఒత్తిడి. అంతేకాదు 24 పేజీల రంగురంగుల పుస్తకాన్ని చదివి జగన్ కు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ పుస్తకాలను కాదనలేక పథకాలు ఎక్కడ నిలిపివేస్తారోననే భయంతో ప్రజలు తీసుకునే పరిస్థితి వచ్చింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అనధికార ఎన్నికల ప్రచారంపై ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై అనేక ఫిర్యాదులు అందడంతో వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఎన్నికలకు ముందుగానే వాలంటీర్లను వినియోగించుకునే కొత్త ఎత్తుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాలంటీర్లను విధిగా జగన్ కు, వైసీపీకి అనుకూలంగా ప్రచారానికి వినియోగించుకునే సరికొత్త మార్గం ఎంచుకుంది. ఆయా పట్టణాలు, గ్రామాల్లోని సచివాలయాల పరిధిలో వాలంటీర్లను ఇంటింటికి పంపించి నవరత్న పథకాలను మరోసారి నూరిపోస్తోంది. వైఏపీ నీడ్స్ జగన్ పేరుతో ముద్రించిన 24 పేజీల బుక్లెట్లను బలవంతంగా అంటగడుతోంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లను వినియోగిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడే వారిని రంగంలోకి దింపింది. కార్మిక రాజ్య బీమా సంస్థలో అక్రమాలను సరిదిద్దే నాథుడు కనిపించడం లేదు.
పదోన్నతులు, నియామకాల్లో సీనియర్ వైద్యులకు అన్యాయం చేస్తూ ముడుపులిచ్చిన జూనియర్లకు అవకాశాలు కల్పించారన్న ఆరోపణలు ఉండగా, ఇదే సమయంలో రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మందుల స్కామ్పై ప్రాథమిక ఆధారాలు లభించాయి. కోట్ల రూపాయలతో మందులను కొనుగోలు చేసిన అధికారులు వాటిని ఆసుపత్రికి చేర్చకుండానే తిరిగి బయట మార్కెట్లో 43 కోట్లకు అమ్ముకుని నిధులు స్వాహా చేశారు. విచారణలో ప్రాథమిక ఆధారాలు లభించినా పూర్తిస్థాయి దర్యాప్తు మాత్రం ముందుకు సాగడం లేదు. అక్రమార్కులను కొమ్ము కాస్తూ ఉన్నతాధికారులే ఈ విచారణలను నీరుగార్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మిక బీమా సంస్థలో జరిగిన అక్రమాల విచారణను అధికారులే నీరుగార్చుతున్నారన్నారు. గత 2 ఏళ్లలో ఈఎస్ఐలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. ఈఎస్ఐ నిబంధనలను తుంగలోకి తొక్కి మరి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది. ఈఎస్ఐలో అక్రమ పదోన్నతులు, బదిలీలపై ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు కార్మిక శాఖ కమిషన్తో పాటు ప్రత్యేక విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. విచారణలో ఈఎస్ఐలో పదోన్నతులు, బదిలీలు, ఏసీఆర్లను తారుమారు చేసిన విషయంలో కూడా వాస్తవమేనని కమిషనర్ నిర్ధారించారు. జగన్ ప్రభుత్వం చర్యలతో పీజీ కోర్సుల పరిస్థితి దారుణంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పీజీ కోర్సులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయడంతో అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఏడాదికి సగటున 40,000 మంది ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చదివితే ఈ ప్రభుత్వంలో ఆ సంఖ్య దాదాపుగా 30,000కు పడిపోయింది. ఇంజనీరింగ్, ఇతర కోర్సుల తరహాలో ఏటా అడ్మిషన్లు పెరగాల్సి ఉండగా జగన్ ప్రభుత్వంలో తగ్గుతూ వస్తున్నాయి. అధికారంలోకి రాగానే పీజీ కోర్సులకు ఫీజు రియంబర్స్మెంట్ ను రద్దు చేయడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా అమలు చేయడంతో పేద విద్యార్థులు ఉచితంగా చదువుకున్నారు. అయితే జగన్ హయాంలో ఈ కోర్సులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయడంతో పేద విద్యార్థుల్లో చాలా మంది పీజీ విద్యకు పూర్తిగా దూరమయ్యారు. చదివితే కేవలం యూనివర్సిటీల, కాలేజీల్లోనే చదవాలని, అప్పుడే రియంబర్స్మెంట్ వస్తుందని జగన్ ప్రభుత్వం షరతు పెట్టడంతో దూరభారం వెళ్లలేక పేదలు ఉన్నత చదువులు వదిలేస్తున్నారు. అడ్మిషన్లు పొందారు. మళ్లీ 2017-18లో ఆ సంఖ్య 38,269కి తగ్గింది. 2018-19లో 37,334 మంది చేరారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే 2019-20లో 29,714కు అడ్మిషన్లు పడిపోయాయి. 2020-2021లో 40,913కు పెరిగిన ఫీజు రియంబర్స్మెంట్ రద్దు ప్రభావంతో 2021-22లో 30,420కి మళ్లీ అడ్మిషన్లు పడిపోయాయి. ఇక ఈ ఏడాది 33,173 మందికి సీట్లు కేటాయించారు. చివరికి వారిలో ఎంతమంది కాలేజీల్లో చేరుతారనేది చూడాలి. రాష్ట్రంలో ఇసుకంతా జగన్ రెడ్డి ముఠానే దోపిడీ చేస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ముమ్మాటికి తాడేపల్లి బందిపోటు ముఠానే ఇసుకను లూటీ చేస్తోందని మండిపడ్డారు. జేపీ పవర్ వెంచర్స్ నేటికి ఇసుక తవ్వకాలు జరుపుతోందని, మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి చెప్తున్న మాటలన్నీ పచ్చి అబద్ధాలని ఆరోపించారు. 2023 మే నుంచి ఇప్పటి వరకు జేపీ పవర్స్ వెంచర్ జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయలేదని, ఒక్క పైసా పన్ను కట్టలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల అగ్రిమెంట్ కాలపరిమితి మే నెలతోనే ముగిసిపోయిందని జేపీ పవర్స్ వెంచర్ ఈ నెల 10న ఎన్ఎస్సీకి దాఖలు చేసిన నివేదికలో స్పష్టంగా తెలియజేసిందన్నారు. ఇంకా ఎవరిని మోసం చేయడానికి వెంకటరెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని నిలదీశారు. జేపీ పవర్ వెంచర్స్ రాష్ట్రం విడిచిపోయినప్పటికీ ఇంకా వారి పేరుతో ఇసుక లూటీ చేస్తున్నది జగన్ రెడ్డి శాండ్ మాఫియా కాదా అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత అవినీతి అనకుండుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తయారయ్యారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో మచ్చుకైనా అభివృద్ధి లేదని, అధికారాన్ని వినియోగించుకుని జగన్ రెడ్డి పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో ఇసుక, మద్యం, మైనింగ్, భూదందాల్లో అవినీతి, అక్రమార్జనపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఏ సభకు వెళ్లినా తాను అత్యంత పేదవాడిని అంటున్నారని, 2003లో ఐటీ రిటర్న్స్ లో వైఎస్ కుటుంబ ఆస్తి 9,19,951 మాత్రమేనని, నేడు 4 లక్షల కోట్లకు పైగా ఆస్తి యజమానిగా ఎలా ఎగబాకారని నిలదీశారు.
టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే వైసీపీ 4.5 ఏళ్లుగా ప్రతిపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తివేస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదటి సంతకం పెడతారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడిపై కేసులు పెట్టడమే వైసీపీ ఎజెండాగా పెట్టుకుందన్నారు. చివరికి లోకేష్ యాత్రకు బ్రేక్ వేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబును తప్పుడు కేసులతో జైలుకు పంపిందన్నారు. 2024 ఎన్నికల తర్వాత కొత్త రకం చంద్రబాబును చూస్తారని చెప్పారు. జగన్ పాలనపై ఆ పార్టీ నేతలు కూడా విసుగు చెందారని, వారిని టీడీపీలోకి ఆహ్వానిస్తూ చంద్రబాబు గేట్లు ఎత్తితే వైసీపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలరన్నారు. రాజకీయంగా క్వాలిటీ లేని నాయకుల్ని చేర్చుకునే ప్రశ్నే ఉండదని స్పష్టం చేశారు. లోకేష్ కోనసీమ జిల్లాలో చేపట్టే యువగలం యాత్రలో జనసేన కూడా పాల్గొంటుందని తెలిపారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలో పెద్దగా ఉండకపోవచ్చన్నారు. శ్రీవారి దర్శనార్థం ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు చేరుకున్నారు. నిన్న రాత్రి 8:16 తిరుమలలోని రచన విశ్రాంతి భవనానికి చేరుకున్న ఆయనకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బస చేసి ఈ ఉదయం 8 గంటలకు సంప్రదాయ వస్త్రధరణతో ఆలయంలోకి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రధాని ఆలయ ప్రవేశానికి గంట ముందే క్యూ లైన్లు నిలిపివేయనున్నారు. ప్రధాని ఆలయం వెలుపలకు వచ్చిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆలయం నుంచి తిరిగి అతిథి గృహానికి చేరుకుని కొంత సమయం విశ్రాంతి తర్వాత ప్రధాని తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ప్రధానితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తిరుమలకు చేరుకున్నారు. తనకు 70 సంవత్సరాల వయసుని, తన జీవితంలో ఇంకా ఏం కావాలి అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ తెచ్చాననే పేరే తనకు ఆకాశమంతా పెద్దది అన్నారు. అయినా మీ వల్లే 2 సార్లు సీఎం అయ్యానన్నారు. తనకన్నా ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని, తాను ఇవాళ కొట్లాడేది పదవి కోసం కాదని, పేదరికం లేని తెలంగాణ కావాలన్నారు. కేరళ రాష్ట్రం మాదిరిగా 100% అక్షరాస్యత ఉన్న తెలంగాణ కావాలి. సమృద్ధిగా పంటలు పండి రైతాంగం గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోయే తెలంగాణ కావాలి. తెలంగాణలోని సాగు భూముల్లో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. ఇది తన పంతమన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము లేదని, ఆయనకు బీజేపీతో లోపాయికారి ఒప్పందాలున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అశోక్ నగర్ కు వెళ్లి నిరుద్యోగులతో కలిసి జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తామని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్, కరీంనగర్ జిల్లా చొప్పదండి, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షతో చారిత్రక ఘట్టం మొదలైందని, విముక్తి పోరాటంలో సమున్నతమైందన్నారు. కేసీఆర్ ఉక్కు పోరాటం సంకల్పానికి ఢిల్లీ దిగివచ్చి తెలంగాణపై ప్రకటన చేసిందని పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 29తో దీక్షకు 14 ఏళ్లు పూర్తయి 15వ ఏటిలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో దీక్షా దివస్ కు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ జాతిపై కాంగ్రెస్ చేసిన దాష్టికాన్ని తెలుపుతూ బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడి వారు అక్కడే దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి దండం పెట్టి చెబుతున్నా, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భూ కబ్జాలకు పాల్పడిన కేసీఆర్ తో పాటు ఆయన ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టి జైలుకు పంపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పోచంపల్లి గడ్డ మీద నుంచి వినోబాబవే భూ దాన యాజ్ఞం ప్రారంభిస్తే కేసీఆర్ భూముల కబ్జా ఉద్యమానికి తెరలేపారని ధ్వజమెత్తారు. కేసీఆర్, ఆయన మాఫియా ఎమ్మెల్యేలు వేల కోట్ల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నారాయణపేట జిల్లా మక్తల్, ములుగులో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మియాపూర్ భూములు, ఔటర్ రింగ్ రోడ్డు లీజులో కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ తో పాటు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు లెక్కలేనంత అవినీతి చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ అవినీతి, అరాచక కుటుంబ పాలన పోవాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం
ఓ మాఫియాలో మారిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ కుటుంబం దోచుకు తింటోందని దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లు, ఎల్బీ నగర్ పరిధి కర్మన్ ఘాట్లు నిర్వహించిన విజయ సంకల్ప సభల్లో పాల్గొన్న యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటుతో తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు కన్న కలలను బీఆర్ఎస్ ప్రభుత్వం కాల రాసిందని యోగి దుయ్యబట్టారు. రాష్ట్ర సాధనకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణతో ఆటలాడుకుంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న వారెవరిని వదలమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఇది మోదీ గ్యారంటీ అని, మోదీ గ్యారంటీకి తిరుగుండదని చెప్పారు. ఢిల్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత అవినీతి పార్టీతో చేతులు కలిపారని, ఇప్పటికే కట్టర్ పార్టీ వాళ్ళు లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లారని పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఫోన్లు మార్చి డబ్బు తీసుకున్న బీఆర్ఎస్ నేతలు కూడా జైలుకు వెళ్లే సమయం తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి హెచ్చరించారు. ఆదివారం మెదక్ జిల్లా తూఫ్రాన్లో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలలో మోదీ మాట్లాడారు. నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిన కేసీఆర్ కన్ను దేశంపై పడిందని, కేసీఆర్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోదీ కూడా ఆరోపిస్తున్న కేసీఆర్ పై విచారణ ఎందుకు జరిపించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న వారు ఆయనపై ఈడీ విచారణ ఎందుకు జరిపించడం లేదని నిలదీశారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలున్నాయన్నారు. కేసీఆర్ కు మోదీ మద్దతు ఉండడంతోనే ఆయన అవినీతిపై విచారణ జరిపించడం లేదని చెప్పారు. కామారెడ్డి, సంగారెడ్డి, జోగిపేటలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్లోని సంపత్ కుమార్ నివాసంలో అర్ధరాత్రి విజిలెన్స్ మరియు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పోలీసులు వచ్చిన సమయంలో సంపత్ కుమార్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. సంపత్ కుమార్ భార్య సతీమణి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సంపత్ కుమార్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను లేని సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకుండా ఇంట్లోకి ఎలా వెళ్తారని సంపత్ కుమార్ పోలీసులతో వాగ్వాదం చేశారు. తన నివాసానికి ఐటీ అధికారులు, ఈడీ అధికారుల తేల్చాలని ఆయన పట్టుబట్టారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దాడులు చేసిన అధికారులు ప్రస్తుతం కనిపించడం లేదని, వారు ఎక్కడున్నారని పిలవాలో పోలీసులకు కోరారు సంపత్ కుమార్. ఈ ఘటనతో సంపత్ కుమార్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10:25 తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11:30కు హకీంపేట్కు నరేంద్ర మోదీ చేరుకుంటారు. హకీంపేట్ నుంచి 12:30కు మోదీ మహబూబాబాద్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:45 నుంచి 1:30 వరకు సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:35 మహబూబాబాద్ నుంచి బయలుదేరి 2:30 గంటలకు మోదీ కరీంనగర్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2:45 నుంచి 3:30 గంటల వరకు కరీంనగర్ సభలో పాల్గొంటారు. కరీంనగర్ సభ తర్వాత సాయంత్రం 4:30కు మోదీ హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొంటారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు 2 కిలోమీటర్ల వరకు రోడ్ షోలో మోదీ ఎన్నికల ప్రచారం చేస్తూ ముందుకు సాగుతారు. రోడ్ షో తర్వాత గురు పౌర్ణమి సందర్భంగా అమీర్పేట్లోని గురుద్వారాలో నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేస్తారు. దేశంలోని కొన్ని ఉన్నత కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ వేడుకలను భారత్లోనే చేసుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. అందువల్ల దేశంలోని సొమ్ము దేశాన్ని వీడి వెళ్లదని అన్నారు. వివాహాల కోసం షాపింగ్ చేసేటప్పుడు ఇండియాలో తయారైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ సీజన్లో 5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని కొన్ని వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. పెళ్లిళ్ల కోసం షాపింగ్ కు వెళ్లినప్పుడు దేశవాళీ ఉత్పత్తుల కొనుగోలుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి అని మోదీ కోరారు. వివాహాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒక అంశం నన్ను చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది.
నా మనసులోని ఆవేదన నా కుటుంబ సభ్యులకు కాకుండా ఎవరికి చెబుతాను, ఒక్కసారి ఆలోచించండి అన్నారు. కొందరు పెద్ద కుటుంబాల వారు విదేశాలకు వెళ్లి అక్కడ వివాహాలు చేసుకుంటున్నారు. ఇంత అవసరం ఉందా అని మోదీ ప్రశ్నించారు. అదే ఇండియాలోనే వివాహ సంబరాలు చేసుకుంటే దేశ ప్రజల మధ్య చేసుకున్నట్టు ఉంటుందని, దేశంలోని సొమ్ము దేశంలోనే ఉంటుందని అన్నారు. ఇక్కడి ప్రజలకే సేవల రూపంలో కానీ మరో రూపంలో కానీ అవకాశాలు ఇచ్చినట్లు కూడా అవుతుందని తెలిపారు. పేద ప్రజలు కూడా మీ వివాహాల గురించి తమ పిల్లలకు గొప్పగా చెబుతారని, వోకల్ ఫర్ లోకల్ ను మరింత ముందుకు తీసుకెళ్లినట్లు అవుతుందని చెప్పారు. తన ఆవేదన తప్పనిసరిగా ఉన్నత కుటుంబాల వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు మోదీ చెప్పారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో మావోయిస్ట్ యాక్షన్ టీం సంచారం సంచలనంగా మారింది. ములుగు జిల్లాలో మావోయిస్టుల యాక్షన్ టీం సంచరిస్తోందని పోలీసులు లేఖ విడుదల చేశారు. 6 సభ్యులతో కూడిన యాక్షన్ టీం సంచరిస్తోందని వారి పేర్లు, ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దని ఎస్పీ గౌసలాం తెలిపారు. కుంజం ఇడుమల్ అలియాస్ మహేందర్, కొవ్వాసి గంగా అలియాస్ మహేష్, ముసకి దేవాల్ అలియాస్ కర్ణాకర్, వెట్టి దేవా అలియాస్ బాలు, పొట్టం అడుమ అలియాస్ సంజు, వెట్టి కల్మా అలియాస్ కల్లు ఛత్తీస్గఢ్ నుంచి ఏటూరు నాగారం వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. ఇవాళ ఏటూరు నాగారంలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మావోయిస్టు యాక్షన్ టీం సంచారం పోలీసులకు సవాల్గా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరులో మార్పు చోటు చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా మార్చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పేరు మార్చిన తర్వాత ఆ ఫోటోలను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించినట్లు తెలిపారు. జాతీయ ఆరోగ్య విధానంలో భాగంగా 2018 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు వైద్యం అందించేందుకు ఉద్దేశించింది. దేశంలోని 50 కోట్ల మందికి 1393 రకాలైన వ్యాధులకు చికిత్స పొందేందుకు అవకాశం కల్పించింది. గ్రీసు దేశ తీరంలో కార్గో నౌక మునిగిపోయింది. బలమైన గాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరిని రక్షించగా 13 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 14 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 8 మంది ఈజిప్టుకు చెందినవారు కాగా 4 భారతీయులు, 2 సిరియాకు చెందిన వారున్నారు. ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నుంచి రాఫ్టర్ అనే కార్గో నౌక 6000 టన్నుల ఉప్పుతో తుర్కియేలోని ఇస్తాంబుల్ బయలుదేరింది. మార్గమధ్యంలో నిన్న ఉదయం 7 గంటలకు నౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే సమీప కేంద్రాన్ని ప్రమాద సంకేతాన్ని పంపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ నౌక కనిపించకుండా పోయినట్లు స్థానిక కోస్ట్ గార్డ్ వెల్లడించింది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలింపు మొదలుపెట్టాయి. 8 నౌకలు, 2 హెలికాప్టర్లతో గ్రీస్కు చెందిన ఓ యుద్ధ నౌక ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇందులో ఒక ఈజిప్టు దేశీయుణ్ణి రక్షించినప్పటికీ 13 మంది ఆచూకీ గల్లింతైనట్లు గుర్తించారు. సముద్రంలో భీకర గాలులతో ప్రతికూల వాతావరణం ఉండడంతో గాలింపు కష్టతరంగా మారిందని రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు. దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని దక్షిణ థాయిలాండ్ పరిసరాల్లో ఉదయం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈ నెల 29వ తేదీ కల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత వాయుగుండం మరింత బలపడి తుఫాన్గా మారుతుందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వాయుగుండంగా బలపడిన తర్వాత తుఫాన్గా మారడానికి మరికొంత సమయం పడుతుందని మరో 2 వాతావరణ సంస్థలు వెల్లడించాయి. అయితే ప్రస్తుత బంగాళాఖాతంలో ప్రధానంగా ఏపీ, తమిళనాడు తీరాలకు ఆనుకుని సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి. రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్ పై టీమిండియా గెలుపొందింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు టీమిండియా 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించగా
గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా విజయాన్ని అందుకోలేకపోయింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ 235 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 191 పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటగట్టుకుంది. లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ కు మంచి ఆరంభమే లభించింది. మొదటి 2 ఓవర్లలో ఆ జట్టు 31/0 స్కోర్తో నిలవడంతో భారత అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ రవి బిష్నోయ్ వరుస ఓవర్లలో మాథ్యూ షాట్, జోష్ ఇంగ్లీష్ ని వెనక్కి పంపాడు. కాసేపటికే మ్యాక్స్వెల్ ని అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్, యశస్వి జైస్వాల్ కు చిక్కాడు. దీంతో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను స్టైనిస్ టీమ్ డేవిడ్ ఆదుకున్నారు. రవి బిష్నోయ్ వేసిన 9 ఓవర్లో స్టైనిస్ 2 సిక్సర్లు, ముఖేష్ కుమార్ వేసిన ఓవర్లో టీమ్ డేవిడ్ వరుసగా 3 4లు, ఓ 6 బాదారు. హర్షదీప్ వేసిన 12 ఓవర్లలో స్టైనీ 2 6లు, ఓ సిక్సర్ రాబట్టాడు. ఈ క్రమంలో దూకుడుగా ఆడిన డేవిడ్ రవి బిష్నోయ్ బౌలింగ్ లో